అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది మా ఊర్లో మార్కండేశ్వర స్వామి జాతర జరుగుతుందనమాట. ఆ జాతర అప్పుడు భావన ఋషి భద్రావతి కళ్యాణం అయితే ఉంది. ఆ కళ్యాణం రోజు వీడియో అనమాట. ఆ కళ్యాణం రోజు ఎర్లీ మార్నింగే లేచి ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత అన్నం వండేసాను, దోసకాయ పప్పు కూడా వండి పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టి ఇచ్చేసాను అనమాట స్కూల్కి వెళ్ళడానికి. అంటే భవన ఋషి భద్రావతి కళ్యాణం అనేది నైట్ ఉంటుందన్నమాట. ఇంకా నైట్ కదా, అందుకని చెప్పేసి పిల్లల్ని అయితే మార్నింగ్ స్కూల్కి పంపించేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఈవినింగ్ బయలుదేరదాము అనేసి ఫస్ట్ అయితే స్కూల్కి అయితే పంపించేసాను. ఇంకా ఆ తర్వాత ఆ రోజు ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఇంట్లో మా డాడీ మా తమ్ముడు ఇద్దరే ఉంటారు కదా, ఇంకా వాళ్ళ కోసం ఏదైనా కర్రీ వండుకొని వెళ్దాము అని చెప్పేసి టమాటా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోయింది టమాటా కర్రీ కూడా. ఆ తర్వాత గులాబ్ జాములు కూడా చేశానన్నమాట. అక్కడికి ఊరికి తీసుకెళ్ళడం కోసమే. మా తమ్ముడికి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. ఇంకా అందుకోసం వాళ్ళ కోసం అయితే గులాబ్ జామ్ కూడా చేశాను. 2 ఇంకా బాక్సులలో అయితే ప్యాక్ చేసేసానన్నమాట. ఇది టమాటా కర్రీ, ఇంకొక దాంట్లో గులాబ్ జాములు కూడా ప్యాక్ చేసుకొని రెడీ చేసి పెట్టేశాను ఈవినింగ్ బయలుదేరదాము అనేసి. ఇంకా ఇవి ప్యాక్ చేసేసి మేము లంచ్ అయితే చేసేసాము, మా వారు నేను. లంచ్ చేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా 5 అలా అవుతుంది, రెడీ అయిపోయామన్నమాట. టైము పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు, వాళ్ళను కూడా రెడీ చేసేసాను. ఇంక ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయానన్నమాట. రెడీ అయిపోయి కొన్ని రీల్స్ అయితే చేసుకుందామనేసి రీల్స్ అయితే చేశాను. ఇంకా టైం అయితే 6 అవుతూ ఉంది. 6:00 అయితే కిందికైతే వచ్చేసాము బయలుదేరదామనేసి. యాక్చువల్గా అయితే 7కి స్టార్ట్ అయిపోతుంది కళ్యాణం అనేది. ఇంకా మేము 6 అవుతుంది ఇంటి నుంచి బయలుదేరే టైంకి. వెళ్ళిపోతాము, మ్యాక్సిమం 40 మినిట్స్లో వెళ్ళిపోతాం కదా అనేసి ఇంకా 6కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వచ్చి కార్ అయితే ఎక్కేసి బయలుదేరిపోయాము. ఇంకా కార్లో ఎక్కేసి స్టార్ట్ అయితే అయిపోయాము. ఇప్పుడు మా చిన్నోడు ఒక జోక్ వేస్తాడు, అది వినండి. ఫిల్టర్ ఉంది నాన్న కెమెరా, అందుకే విన్నారా మా చిన్నోడు ఏమంటున్నాడో? యాక్చువల్గా అయితే నేను లైట్గా లిప్స్టిక్ వేసుకున్నాను, కానీ కెమెరాలో ఫిల్టర్ ఉంటుంది కదా, అందుకని చెప్పి డార్క్గా కనిపిస్తున్నాయి నా లిప్స్ అనేవి. అందుకే అంటున్నాడు అనమాట, మమ్మీ నువ్వు లిప్స్టిక్ వేసుకోలేదు, అందులో ఎందుకు అంత డార్క్గా అనిపిస్తున్నాయి అని జోక్ వేస్తున్నాడు. వాడు అలా అనేసరికి నాకు చాలా నవ్వు వచ్చిందనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయి మొత్తానికైతే మా ఊరికైతే వచ్చేసాము. ఇంకా మేము ఊరికి వచ్చేసరికి అయితే 7 అయితే అయ్యిందనమాట. ఎందుకంటే మధ్యలో కొన్ని పూలదండలు, పువ్వులు అవసరం ఉంటే అవన్నీ తీసుకొని అయితే వచ్చాము. వచ్చేసరికి చెప్పాను కదా 7 అయితే అయ్యింది. ఇదే అనమాట మా ఊరు. ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది. ఇంకా మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. కానీ ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళి మా డాడీ అన్నీ రెడీ చేసి పెట్టాడనమాట. పూజకి కళ్యాణంకి సంబంధించినవన్నీ అవన్నీ తీసుకొని వద్దామనేసి ఫస్ట్ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇదిగోండి టెంపుల్ ఇదనమాట. చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారో లైటింగ్స్తో. ఒక 8 డేస్ ఉంటుందండి మనకి జాతర అనేది. ఈ 8 డేస్ మా ఊర్లో అయితే మంచిగా పండగ వాతావరణం లాగా ఉంటుంది, సూపర్గా ఉంటుందన్నమాట 8 డేస్. ఇంకా మేము వెళ్ళింది అయితే 6th డే అనుకుంటా, 5th డే మా భావన ఋషి భద్రావతి కళ్యాణం ఉంటుంది. 6th డే రోజేమో శివపార్వతుల కళ్యాణం అయితే ఉంటుంది. 7th డే రోజేమో శతఘటాభిషేకం, అంటే దేవుడికైతే నీళ్లు పోస్తారనమాట. అందరూ బిందెలతో తీసుకొచ్చి నీళ్ళు అయితే పోస్తారు, అది ఉంటుంది. 8th డే రోజేమో జాతర అనమాట. ఇలా అయితే ఉంటుంది. మొత్తం 8 డేస్ అయితే మంచిగా పండగ వాతావరణం అయితే ఉంటుంది మా ఊర్లో. ఇంకా చెప్పాను కదా మొత్తానికైతే ఇంటికైతే వచ్చాము. షాప్ దగ్గర నుంచి మా డాడీని తీసుకొని ఇంటికైతే వచ్చాము. ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు లేరు, లాకేష్ ఉంటుంది కాబట్టి ఇంకా డాడీని తీసుకొని ఇంటికి వచ్చేసరికి డాడీ అయితే అన్నీ రెడీ చేసి పెట్టేశారు. ఎదురుగా బతుకమ్మ ఉంది చూసారా, నేను లాస్ట్ ఇయర్ పేపర్ బతుకమ్మ చేశాను కదా, అదే అనమాట. నాకు ఇక్కడ మంచిగా డెకరేషన్గా అయితే పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడైతే మా అమ్మ ఫోటో అనమాట.
ఎప్పుడైనా నేను హోమ్ టూర్ చేయాలి అనుకుంటున్నాను మా ఇంటికి వెళ్ళినప్పుడు. కానీ అస్సలు వీలవ్వట్లేదు. ఎందుకంటే నేను అస్సలు వెళ్ళట్లేదు మా ఇంటికి. ఎప్పుడో ఎన్ని మంత్స్‌కో ఒక 4 మంత్స్‌కో, 5 మంత్స్‌కో ఒకసారి వెళ్తున్నాను. కానీ వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళి అలా వచ్చేయడమే అవుతుంది. అందుకే ఈసారి ఎప్పుడైనా ఒక 2, 3 డేస్ ఉండేటట్టుగా వెళ్తే మాత్రం మంచిగా హోమ్ టూర్ కూడా చేస్తాను. ఇంకా మేము మా డ్యాడీ అయితే అన్నీ రెడీ చేసి పెట్టాడని చెప్పాను కదా కళ్యాణం కోసము. అవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా టెంపుల్ దగ్గరకైతే బయలుదేరుతూ ఉన్నాము. ఇందాక టెంపుల్ చూపించాను కదా! ఆ టెంపుల్ పక్కనే పెద్ద గ్రౌండ్ ఉంటుందనమాట. ఆ గ్రౌండ్‌లో కళ్యాణం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ గ్రౌండ్ దగ్గరికే వెళ్తూ ఉన్నామనమాట. ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా! అంతమంది అయితే మనకి టెంపుల్‌లో సరిపోరు కాబట్టి గ్రౌండ్‌లో అయితే చేస్తారనమాట. ఇదిగోండి ఇక్కడే మనకి పక్కన వైట్ కర్టెన్స్ లాగా కనిపిస్తుంది కదా! అదే అనమాట గ్రౌండ్. ఇంకా అయితే నేను స్ట్రెయిట్‌గా ముందు నుంచి వెళ్ళేసరికి లేట్ అయిపోతది అనేసి సైడ్ నుంచి ఇలా ఓపెన్ చేసుందనమాట. ఇంక అందుకే అందులో నుంచి అయితే వెళ్తూ ఉన్నాను. అప్పటికే స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే మేము ఇంటికి వచ్చి అన్నీ సర్దుకొని తీసుకొని వచ్చేసరికి 7:30 అలా అయ్యిందనమాట. అందుకే ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యిందనమాట కళ్యాణం అయితే. చెప్పాను కదా కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలామంది జంటలైతే కూర్చుంటారనమాట ఈ కళ్యాణంలో. అంటే శాశ్వత కళ్యాణం చేయించే వాళ్ళు ఉంటారు. అలాగే అప్పటికప్పుడు కళ్యాణం కోసము అమౌంట్ ఇచ్చి రాయించుకొని కళ్యాణం చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. మనకి శాశ్వత కళ్యాణంది అయితే 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 25,000ది ఇంకొకటి. అలాగే అప్పటికప్పుడు కళ్యాణం మీద కూర్చునే వాళ్ళు అయితే మనకి 2500 అలా ఉంటుందన్నమాట. శాశ్వత కళ్యాణం అంటే ఎవ్రీ ఇయర్ అయితే కూర్చోవచ్చు కళ్యాణం పైన. ఇంకా 2500 ఇచ్చిన వాళ్ళైతే ఆ ఇయర్ అయితే కూర్చోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ 2500 కట్టి మళ్ళీ కూర్చోవచ్చు అనమాట. ఇలా మా డ్యాడీ అయితే శాశ్వత కళ్యాణంది రాయించాడు. ఇంకా మా డ్యాడీ రాయించిన దానిపైనే మేము కూడా కూర్చుంటున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ మేమైతే కళ్యాణం మీద అయితే కూర్చుంటున్నాము. 4 ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూయస్‌గా కూర్చుంటున్నాం అనమాట. డ్యాడీ రాయించారు శాశ్వత కళ్యాణము. దానిపైనే కూర్చుంటున్నాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి కళ్యాణంకి కావాల్సినవైతే బియ్యము, పసుపు, కుంకుమ, కుడకలు, పోక చెక్కలు, అలాగే ఖర్జూర, ఇంకా పసుపు కొమ్ములు, పండ్లు, పువ్వులు, నివాళీలు, ఆయిల్, ఇంకా బ్లౌజ్ పీసులు ఒక 2, కొబ్బరికాయ, అగరబత్తీలు ఇవన్నీ కావాలి. ఇంకా ఇక్కడ మేమైతే దేవుడికి మామూలుగా మనం కళ్యాణం జరుపుకుంటే ఎలా జరుపుకుంటాము, అంతా పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత బియ్యం పోస్తారు కదా దంపతులకి. అలాగే ఇక్కడ కూడా మనము దేవతలకి మనం కళ్యాణం జరిపిస్తూ ఉన్నాం కాబట్టి భవనారు భద్రావతి కళ్యాణం అయితే జరుగుతుంది. స్వామివారికి, అమ్మవారికి మనం కూడా బియ్యం పోస్తామన్నమాట. మనము పుట్టింటి వారిమన్నమాట ఇక్కడ అమ్మవారి తరపున. అందుకని చెప్పేసి బియ్యం పోయడం కోసము ఇక్కడ బియ్యం అయితే కలుపుతూ ఉన్నాను. బియ్యం పోసి అందులో పసుపు, ఆయిల్ వేసి బియ్యం అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా అందులో తమలపాకులు, అలాగే కొబ్బరి, పసుపు కొమ్ములు, పోక చెక్కలు, ఖర్జూర, పువ్వులు అన్నీ పెట్టి మొత్తానికైతే ఇలా రెడీ చేసుకుంటూ ఉన్నానన్నమాట. మనం ఇంట్లో నార్మల్గా పెళ్ళిలో ఎలా బియ్యం పోసుకుంటామో అలాగే అన్నీ రెడీ చేసి పెట్టాలి. ఇంకా ఇదన్నమాట డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారు కళ్యాణం జరిపించడం కోసము. ఎదురుగా ఉంది కదా అక్కడ అమ్మవారిది, స్వామివారి విగ్రహం అయితే ఉన్నాయన్నమాట. పంతులు అందరూ కూర్చొని ఇంకా అక్కడ కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు. మొత్తానికైతే ఈ విధంగా రెడీ చేసుకున్నానన్నమాట. ఇలా మనకి నివాళీలు కూడా పట్టుకోవాలి, రెడీగా పెట్టుకోవాలి. చెప్పాను కదా పండ్లు, కొబ్బరికాయ, అగరబత్తీలు, ఇలా పూల దండలు కూడా తీసుకురావాలి స్వామివారికి, అమ్మవారికి. కొందరు తీసుకొస్తారు, కొందరు తీసుకురారు. మామూలుగా పూలైనా తీసుకురావచ్చు. మేము ఇంకా పూల దండలు కూడా తీసుకొని వచ్చామన్నమాట. ఈ విధంగా మొత్తానికైతే రెడీ చేసి పెట్టుకున్నాము. వార్షిక బ్రహ్మోత్సవానాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ జగత్కుటుంబినః జగద్రక్షణార్థం శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవానాం అనుగ్రహ ద్వారా భారతదేశే తెలంగాణ రాష్ట్రే భూతాన్ పోచంపల్లి గ్రామే శాకిని డాకిని మోగిని
ఈరోజు భవన ఋషి భద్రావతి కళ్యాణం కదా. కళ్యాణం మీద కూర్చునే జంటలు కొద్దిగే ఉంటారు. ఈరోజు కొద్దిమందే ఉంటారు. కానీ రేపు శివపార్వతుల కళ్యాణం కదా, చాలామంది జంటలు కూర్చుంటారనమాట. రేపు మాకు అసలు వీలవ్వదు. అందుకని చెప్పి ఇంక ఈరోజే వచ్చి కూర్చున్నాము. ఈరోజు కూడా మా వారికి అయితే ఆఫీస్ ఉంది, నైట్ షిఫ్ట్ అనమాట. నైట్ షిఫ్ట్ జరుగుతూ ఉంది. ఇంకా మధ్యలో వచ్చి కూర్చున్నాము కళ్యాణం మీద. ఇంకా ఒక 2-3 అవర్సే కదా కళ్యాణం మీద కూర్చోవడము, వెళ్ళడము అంతా అనుకొని వచ్చాము. కాబట్టి ఇంకా కళ్యాణం మీద కూర్చొని వెళ్దాము అనేసి అయితే వచ్చామన్నమాట. నెక్స్ట్ ఇంకా కంకణం అయితే ఇచ్చారనమాట. అంటే పసుపు కొమ్ముతో ఉంటుంది కదా, ఆ కంకణం అయితే ఇచ్చారు. అది కట్టుకోవాలన్నమాట. కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఒకరికొకరు కంకణం అయితే కట్టుకోవాలి. సేమ్ మన పెళ్ళిలో కూడా ఇస్తారు కదా కంకణం, ఇలాగే అలా కంకణం ఎలా కట్టుకుంటామో ఇక్కడ కూడా అలాగే కంకణం కట్టుకోవాలన్నమాట. అలా ఒక్కొక్కటి కళ్యాణం అయితే అంటే ఒక్కొక్కటి చేపిస్తూ మనతో చేపిస్తూ కళ్యాణం కూడా అక్కడ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ తర్వాత మార్కండేయుడి విగ్రహం రెడీ చేశారనమాట. ఇక్కడ చూసారా, తీసుకొస్తున్నారు స్టేజ్ పైకి. చాలా పెద్ద విగ్రహంని తయారు చేశారు. ఆ విగ్రహంని తీసుకొచ్చి స్టేజ్ పైన పెట్టి అక్కడ ఈ మార్కండేయుడి ముందు మనకి పాండురంగ భజన మండలి అని ఉంటుంది. ఆ భజన మండలి వాళ్ళు మనకి భజన అయితే చేస్తారు. మంగళసూత్రాలను అందిస్తున్నారు. 10 గ్రాముల బంగారాన్ని స్వామివారి కళ్యాణ సందర్భంగా అందిస్తున్నారు అర్చక స్వామివారికి. చూసారు కదా, వారు 10 గ్రాముల బంగారాన్ని అయితే స్వామివారికి అమ్మవారికి అయితే సమర్పించుకున్నారు. ఇంకా ఇక్కడ పట్టుబట్టలు అయితే సమర్పించుకుంటూ ఉన్నారనమాట. మనకు పెళ్ళిలో పట్టుబట్టలు పెడతారు కదా, అలా ఇక్కడ స్వామివారికి అమ్మవారికి పట్టుబట్టలు అయితే ధరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంక ఇక్కడ మనకి బాషిగాలు అంటారు కదా, బాషింగాలు. మనము పెళ్ళిలో మనం బాషింగాలు కట్టుకుంటాం కదా, అలా స్వామివారికి అమ్మవారికి అయితే ఇక్కడ బాషింగాలు అయితే కడుతూ ఉన్నారు. నెక్స్ట్ అయితే మనకి స్వామివారికి జంజరం అంటారు కదా, జంజరం వేస్తున్నారు ఇక్కడ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన పెళ్ళిలో ఎలా జరుగుతుందో అలాగే చేస్తారనమాట. ఇక్కడ స్వామివారికి అయితే జంజరం వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా మా పిల్లలు ఇద్దరు కళ్యాణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా తమ్ముడి దగ్గరే ఉన్నారనమాట షాప్లో. ఇంకా ఒక 1 అవర్ తర్వాత వచ్చారు. మా చిన్నోడు వచ్చాడంటే చాలండి, ఫోన్ కోసమే వస్తాడు. ఇంకా ఫోన్ కావాలి అని విసిగిస్తూ ఉన్నాడు. ఇంకా ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పి కూర్చోబెట్టాము. నెక్స్ట్ ఇక్కడ కొద్దిసేపు అయితే భజన చేశారనమాట. ఆ తర్వాత మన పెళ్ళిలో ఎలా ఉంటుంది, జంజరం వేసిన తర్వాత ఇంకా కాళ్ళు కడుగుతారు కదా, అబ్బాయి కాళ్ళు. అలా మనం స్వామివారి కాళ్ళు కడగడం కోసం అయితే కళ్యాణం చేసే జంటలు అందరూ స్టేజ్ పైకి ఎక్కి ఇలా కాళ్ళైతే స్వామివారి పాదాలైతే కడుగుతారనమాట. మా పెద్దోడు కొంచెం వీడియో సరిగ్గా తీయలేదు, జూమ్ చేసి తీయమంటే అస్సలు తీయలేదు. అందుకే పాదాలు కడిగే సీన్ అనేది అక్కడ మిస్ అయిపోయింది. ఇంకా అందరు జంటలు స్వామివారి పాదాలు కడిగిన తర్వాత ఇంకా కిందికైతే వచ్చేసాము. కిందికి వచ్చిన తర్వాత ఇప్పుడు జీలకర్ర బెల్లం అయితే పెడుతూ ఉన్నారనమాట స్వామివారికి అమ్మవారికి. చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన పెళ్ళి ఎలానో అలాగే జరుగుతూ ఉంది. ఇక్కడ జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణం జరిపిస్తున్న జంటలకైతే బొట్టు పెట్టి బట్టలు అయితే పెడతారు. బట్టలు అంటే లుంగి తువాల, అబ్బాయికి అయితే లుంగి తువాల, అలాగే అమ్మాయికి అయితే బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, 2 బ్లౌజ్ పీసులు, అలా బట్టలు అయితే పెడతారనమాట. ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతూ ఉంటుంది కామన్గా. నెక్స్ట్ ఇంక ఇక్కడ హారతి ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత తాళిబొట్టు, ఇంకా తాళిబొట్టు కట్టే సమయం అయితే ఆసన్నమైందనమాట. తాళిబొట్టునైతే అందరికీ చూపిస్తూ ఉన్నారు. మన పెళ్ళిలో కూడా అలాగే చేస్తారు కదా, తాళిబొట్టును అందరి దగ్గరికి తీసుకెళ్ళి బ్లెస్సింగ్ లాగా ఇస్తారు కదా, ఇక్కడ కూడా అలాగే తాళిబొట్టును అందరికీ చూపించి బ్లెస్సింగ్ లాగా తీసుకుంటున్నారు. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే భద్నాని శుభగే త్వం జీవ శరధాం శతం. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్త అస్తు.
తాళిబొట్టు అయితే కట్టడం అయితే అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్వామివారికి అమ్మవారికి బియ్యం పోసే కార్యక్రమము. ఇంక ఇక్కడ అందరం అన్ని జంటలు మళ్ళీ స్టేజ్ పైకి అయితే ఎక్కాము. ఆ బియ్యం పట్టుకొని ఎక్కాలన్నమాట. స్టార్టింగ్లో వచ్చినప్పుడు బియ్యము పసుపు బియ్యం కలిపాము కదా, కుడకలు అన్నీ పెట్టి ఆ బియ్యంతో అయితే స్టేజ్ పైకి అయితే ఎక్కేసాము. ఇదిగోండి ఇక్కడ స్వామివారి అమ్మవారి విగ్రహాలు అయితే పెడతారు. అక్కడ మనము ఈ బియ్యం అయితే పోయాలన్నమాట స్వామివారికి అమ్మవారికి. మన పెళ్ళిళ్ళలో సేమ్ ఎలా జరుగుతుందో సేమ్ అలాగే బియ్యం పోయడం అయితే జరిగిందనమాట. బియ్యం పోయడం అయిపోయిన తర్వాత ఇంకా కిందికైతే దిగేసాము. అన్ని జంటలు ఇలాగే అందరూ బియ్యం అయితే పోస్తారు స్వామివారికి అమ్మవారికి. ఇంకా దీనితో కళ్యాణం అయితే అయిపోయినట్టే అనమాట. ఆ తర్వాత మనకి పెళ్లి భోజనాలు పెట్టాలి కదా, అలా గుళ్ళోనే మనకి మార్కండేశ్వర స్వామి గుడిలోనే మనకి భోజనాలు అయితే పెడతారనమాట. అలా అందరము వెళ్ళి భోజనాలు అయితే చేసాము. పెళ్లి భోజనాలు మంచిగా పప్పు, వంకాయ, పులిహోర, పచ్చడి అలా అన్నీ, సాంబారు, పెరుగు అన్నీ పెట్టి ఇలా మనకు భోజనాలు అయితే పెట్టారు. ఇలా భోజనాలు తిన్న తర్వాత మేము గుడి లోపలికైతే వచ్చామన్నమాట. అంటే గుడిలోనే మనకి బ్యాక్ సైడ్ భోజనాలు జరుగుతాయి. ఇంకా అక్కడ భోజనం తిన్న తర్వాత గుడి లోపలికైతే వచ్చామన్నమాట. ఇంకా దేవుని దర్శనం అయితే చేసుకొని కొబ్బరికాయ కొట్టాలి కదా, అందుకని చెప్పేసి కొబ్బరికాయ కొట్టడానికైతే లోపలికైతే వచ్చాము. ఇంకెలా దర్శనం అయితే చేసుకున్నాము. మనకి అన్ని దేవుళ్ళు ఉంటారండి ఈ టెంపుల్లో అయితే. ఆంజనేయ స్వామి ఉంటారు, మార్కండేశ్వర స్వామి, శివ పార్వతులు ఇట్లా అందరూ ఉంటారనమాట. రాముల వారు అందరూ, పాండురంగ స్వామి, ఇలా అన్ని దేవుళ్ళు అయితే ఉంటారు ఇందులో ఈ టెంపుల్లో. ఇలా దేవుడి దగ్గర కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 5 to 10 minutes అలా కూర్చొని మళ్ళీ హైదరాబాద్ అయితే బయలుదేరిపోయాము. చెప్పాను కదా మా వారికి అయితే నైట్ షిఫ్ట్ అనమాట, ఆఫీస్ ఉంది, ఇంకా కంపల్సరీగా వెళ్ళిపోవాలి. అందుకని చెప్పేసి ఆ రాత్రికి రాత్రే టైం ఆల్రెడీ అప్పటికి 11 ఇలా అయ్యింది. ఇక్కడే 11కి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్ళేటప్పుడు గుడి దగ్గర ఇలా షాప్స్ అయితే పడతాయి, జాతర కదా, స్వీట్ షాప్స్, బొమ్మల షాపులు, జ్యువెలరీ షాప్స్, అలా చాలా అంటే చాలా షాప్స్ పడతాయి. మేము వెళ్ళింది భావనరు సుభద్రావతి కళ్యాణం కాబట్టి 5th డే కాబట్టి ఎక్కువ షాపులు అయితే లేవు. ఒక 2-3 స్వీట్ షాప్సే ఉన్నాయి. ఇంకా 7th డే వరకు, 8th డే వరకు అయితే చాలా అంటే చాలా షాపులు పడతాయన్నమాట. ఇంకా అలా స్వీట్ షాప్కి వెళ్ళి మిక్చర్ ఒక్కటి తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంటికైతే. ఇలా భావనరు భద్రావతి కళ్యాణం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.